వాస్తవంగా నిన్న ఇరాన్ కువైట్కి సంబంధించినటువంటి ఒక దీవిలోకి ఎంటర్ అయింది అన్నటువంటిది మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో అమెరికా స్వల్ప దాడులు చేస్తూ ఉందన్నది కూడా మాట్లాడుకున్నాం. కంటిన్యూగా నడుస్తున్నటువంటి పరిస్థితి, భారీ యుద్ధం లేదు కానీ యుద్ధ వాతావరణం అయితే ముదిరి పాకానబడుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది ఇరాన్ అమెరికాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వీళ్ళు శాంతి ప్రతిపాదన పంపించారు. ఏంటంటే ఇరాన్ దిగ్బంధాన్ని అమెరికా ఆపేయాలి, అప్పుడు తమ ఈ ఇన్వేజన్ అంటే కువైట్లోకి చొరబాటు ఇట్లాంటివి ఆపుతారు, అట్లాగే లేకపోతే కనుక అవి విస్తృతం చేస్తారు. మరొక వైపున అణుబాంబు తయారు చేస్తాం, మా దగ్గర యురేనియం శుద్ధి చేసింది 70-80% ఉంది, 90% యురేనియం శుద్ధి చేసి అణుబాంబు తయారు చేస్తాం, అణుబాంబులు వేస్తామని చెప్తోంది. అంటే అమెరికా ఇజ్రాయెల్ మీద అణుబాంబులు వేయబోతున్నామని ప్రకటించింది. అసలు అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది అందుకు కదా, వీళ్ళ చేతిలో ఉంటే ఎప్పుడైనా అణుబాంబులతో వాడేటటువంటి క్యారెక్టర్లే వీళ్ళు, అందుకోసమనే అసలు యుద్ధం ప్రారంభించింది వీళ్ళు. అది మేము చేస్తామని చెప్పడం ద్వారా ప్రపంచానికి వీళ్ళ దగ్గర అణుబాంబులు ఉంటే ప్రమాదం అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చినట్టయింది. అయితే యుద్ధం విరమణ అన్నటువంటిది ఇరాన్ చేతుల్లోనే ఉంది. ఇరాన్ కనుక యురేనియం మాకు అప్పచెప్తే మాత్రమే ఇరాన్ దిగ్బంధం ఆపుతామని, అలాగే హార్ముజ్ జలసంధి దిగ్బంధం వదిలేయాలన్నది అమెరికా తేల్చి చెప్తోంది.